తమిళనాడు రాజధాని చెన్నైను మొన్నటిదాకా పిల్లి బిర్యానీ వణికిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ని కుక్క బిర్యానీ వణికిస్తుంది. బిర్యానీ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే బిర్యానీ అనే ఎంత పేరు ఉందో ఇప్పుడు ఆ పేరు భ్రష్టు పట్టిపోతుంది. ఇందుకు ఉదాహరణే ఫుడ్ ఇన్స్పెక్టర్లు జరిపిన ఇన్స్పెక్షన్ లో దొరికిన హోటల్. ఈ హోటల్లో మటన్ బిర్యానీ బదులుగా కుక్క బిర్యానీ కలుపుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఒక్కసారిగా సిటీలో బిర్యానీ ప్రేమికులు అందరూ ఉలిక్కిపడ్డారు. ఇటీవలే చెన్నైలో మటన్ బిర్యానీని తక్కువ రేటుకు ఇస్తున్న రోడ్ సైడ్ బండ్లని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అక్కడ పిల్లి బిర్యానీ అమ్ముతున్నారని చెప్పేసరికి బిర్యానీ తినడమే మానేశారు. ఇలా మటన్ బిర్యానీకి బదులు కుక్క బిర్యానీ అమ్ముతున్నారని అనుమానం వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దాని శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. అది కుక్క బిర్యానీ అని కన్ఫర్మ్ గా చెప్తుండేసరికి ఇక బిర్యానీ ఎక్కడ తినాలి అనే సందేహంలో ఉన్నారు నగరవాసులు. కుక్క మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతుండడంతో నిజాన్ని నిగ్గు తేల్చడానికి పిఎఫ్సిఐ నిర్వాహకులు రంగంలోకి దిగారు. చెన్నైలోని పలు హోటళ్లలో మేక మాంసం పేరిట అక్కడ పిల్లి బిర్యానీ అమ్ముతున్నారని కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అనంతరం రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లి మాంసంతో చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వాట్సాప్ లో ఫోటోలతో సహా వార్తలు చక్కర్లు కొట్టాయి. పిఎఫ్సిఐ నిర్వాహకులు పరిశీలించి ఈ వార్తలు వాస్తవమేనని తేల్చారు. తోపుడు బండ్ల వారికి పిల్లులను విక్రయిస్తున్న పలువురు సంచార జాతుల వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడంతో పాటు పలు పిల్లులను రక్షించారు. ఈ వ్యవహారం ముగిసిందో లేదో ఇప్పుడు పలు హోటళ్లు, రోడ్ల వెంబడి దుకాణాల్లో కుక్క మాంసంతో బిర్యానీ చేసి విక్రయిస్తున్నట్లు వాట్సాప్ లో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా బెంగళూరులో ఇలా చేసిన కొందరిని పోలీసులు అరెస్టు చేసినట్లు పిఎఫ్సిఐ తెలిపింది. చెన్నైలోనూ ఈ తరహా ఘటనకు అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. దీనిపై నిగ్గు తేల్చడానికి ఇప్పటికే పలు హోటళ్లపై నిఘా ఉంచామని పిఎఫ్సిఐ నిర్వాహకుడు అరుణ్ తెలిపారు. ఇక హైదరాబాద్ కి వచ్చిన టూరిస్టులు సైతం బిర్యానీ తినకుండా మాత్రం వెళ్లరు. అందులోనూ ఫేమస్ రెస్టారెంట్స్ కి అయితే డిమాండ్ మరీ ఎక్కువ. ఇలా బిజీగా ఉండే హోటల్స్ లో బిర్యానీ టైంకి సప్లై రావడమే కష్టం. అయితే దాన్ని చెక్ చేసి తినేంత తీరిక ఎవరికి ఉంటుంది? మటన్ కి బదులుగా కుక్క, పిల్లి మాంసం ఉంటే ఎవరికి తెలుస్తోంది అనే ధీమాతో ఇలా బడాబాబులు కొందరు ప్రజలను మోసం చేసి బిర్యానీ టేస్ట్ ని కిల్ చేసేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగటాలు ఆడుతున్నారు. ఇక ఇలాంటి వారికి చెక్ పెట్టే సమయం వచ్చిందని, ఇక నుంచి హోటల్స్ లో తినేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసి మరీ తినాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. Like and subscribe Eagle Media Works.